ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబైంది. 4 రోజుల పర్యటనలో భాగంగా సాయంత్రం హైదరాబాద్ రానున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు నేతలు, ప్రముఖులు స్వాగతం పలకనున్నారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలో నాటు బాంబులు కలకలం రేపాయి. పోలేరమ్మ జాతర సందర్భంగా మంచికల్లు గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా 15 వరకు బాంబులు బయటపడ్డాయి. ఎర్రపతిని నరసింహారావు ఇంటి ముందు లభించడంతో చర్చనీయాంశంగా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పబ్బులు, హోటళ్ల నిర్వాహకులు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 25 మంది అత్యంత యువ ప్రతిభావేత్తల జాబితాలో భారతీయ సంతతికి చెందిన 3 స్థానం దక్కింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన కావ్య కొప్పరాపుకు చోటు దక్కింది. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల ట్రైన్ 18 రైలుపై ఒక ఆకతాయి రాళ్లు విసిరాడు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉండగా ఆకతాయి రాళ్లు విసరడంతో ఓ అద్దం పగిలిపోయింది. ఢిల్లీ, ఆగ్రా మధ్య ట్రయల్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. హనుమంతుడు ముస్లిం అంటూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు యూపీ బీజేపీ ఎమ్మెల్సీ బుక్కాల్ నవాబ్. రెహమాన్, షర్మాన్, జీషాన్, సులేమాన్ ఇలా ముస్లిం మతస్థుల పేర్లన్నీ దాదాపు హనుమాన్ పేరుకి దగ్గరగా ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.